హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా బావి దగ్గర ఉన్నటువంటి ఉప్పలమ్మ తల్లి దగ్గరకు వచ్చినాం. మేము మా అక్క, మా కోడలు, మా బిడ్డ అందరం కలిసి బోనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం. మేము ఇలా కోడి పిల్లని కోసినాక రేపైన ఎల్లుండైనా ఊరికి వద్దామని వచ్చినాము. ఇప్పుడే ఆ కోడిని కూడా తీసుకొని వచ్చినాము. మా బావ కూడా వచ్చిండు, వాడ కూర్చున్నాడు. దగ్గర రమ్మంటే వస్తలేడు. ఇంకా మా అక్క ఇట్లనైతే దేవుని ఇట్లా పూజిస్తున్నారు. ఇప్పుడే నీళ్ళు తీసుకొచ్చిన కడిగినారు. కడిగి కొత్తగా బొట్లు పెట్టి పూజిస్తుంది. మా అక్క ఇట్లా దేవుళ్ళని పూజిస్తుంది. వచ్చేటప్పుడు ఇంటికాడ కొన్ని పువ్వులు తెంపుకొని వచ్చినాం చెట్టుకి. పువ్వులు కూడా పెడుతుంది మా అక్క. బోనం కూడా ఇంటికన్నే వండుకొని తీసుకొని వచ్చినాము. కొంచెం నూనె వేసి ఒత్తేసింది మా అక్క. మూతకాకులు తెచ్చినాము నైవేద్యం పెట్టడానికి దేవునికి. పూలు అయితే పెడుతుంది మా అక్క. ఇప్పుడు మా అక్క ఈరోజు వచ్చింది. ఇక మా కొడుకేమో కోడిని కోసినాక దాన్ని బూరువీకనికి వేడి నీళ్ళలో ముంచాలని పొయ్యి అంట పెట్టిండు. మల్లుడు ఆడ కూర్చున్నాడు. తానే నీళ్ళు అయితే వేడి అవుతున్నాయి, పోయడమే లేటు. ఇక మా బిడ్డ ఇప్పుడే వచ్చింది, అందరికీ బొట్లు పెడుతుంది. బొట్లు పెట్టింది. మా అక్కనేమో దేవుని పూజించుడు అయిపోయింది. దేవునికి ఇప్పుడే కొబ్బరికాయ కొడుతుంది. మా పెద్దోడు కోడిని పట్టుకున్నాడు, ఎప్పుడు పోస్తాడా అని చూసుకుంటున్నాడు. పిల్లలు అందరు దండం పెట్టుకోవాలని చెప్పగానే అందరు కలిసి దండం పెట్టుకున్నారు. నేను కూడా దేవునికి దండం పెట్టుకున్నాను. ఒడ్లు మంచిగా వండాలా, ఒడ్లు మంచిగా రావాలని దేవునికి దండం పెట్టుకున్నాను. ఇక మా అక్కను, మా బావని కోడిని పట్టుకో బావ జర కొయ్య అంటే, నేను కొయ్య నువ్వే పట్టుకో అన్నాడు. సరే అని మా బావ పట్టుకోండు. నేను చాకు తీసుకొని కోస్తుంటే మా పిల్లలందరూ దూరం ఉరికిళ్ళు భయపడి దూరం నుంచి చూస్తున్నారు. ఇక మా బావ పట్టుకున్నాడు కోడిని, నేను కోస్తున్నాను. మొత్తానికి దేవునికి అయితే బోనం నైవేద్యం ఎక్కియడం జరిగింది. కోడిని కూడా కోసేసినాము, దాని తల్లిడ పెట్టేసిన నైవేద్యం దేవునికి ఎక్కించినాము. ఇప్పుడు ఇంటికి పోవడమే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్